చిట్చాట్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. కేసీఆర్ కు కిషన్ రెడ్డి పార్ట్నర్ అని ఆరోపించారు. కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారన్నారు. మెట్రో విస్తరణలో తనకు పేరు వస్తుందనే ప్రాజెక్టును అడ్డుకుంటున్నారన్నారు. కేసీఆర్ హయాంలో జరగని ప్రాజెక్టును రేవంత్ హయాంలో జరగొద్దని కంకణం కట్టుకున్నారన్నారు. అందుకే మెట్రో విస్తరణ ప్రాజెక్టును కేబినెట్లో అడ్డుకుంటున్నారని ఆరోపించారు రేవంత్. ఈ అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మదార్ లైవ్ లో ఉన్నారు. మదార్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ కామెంట్లకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన. సీఎం ఈరోజు చిట్చాట్ లో మాట్లాడారు. చాలా సుదీర్ఘంగా చాలాసేపు మాట్లాడారు. దాంట్లో కిషన్ రెడ్డి వ్యవహార శైలి పైన, బండి సంజయ్ పైన చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. దాంట్లో భాగంగానే కిషన్ రెడ్డికి సంబంధించి కిషన్ రెడ్డి కేసీఆర్ పార్ట్నర్ అని, ఆయన కోసమే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. కేసీఆర్ హయాంలో అంటే 2014 నుంచి 2024 వరకు మెట్రో విస్తరణ పనులు కేసీఆర్ చేపట్టలేదు, తాత్సారం చేశారు. వాటికి సంబంధించి ఇప్పుడు తాను చేపట్టాలని భావిస్తున్నప్పటికీ కూడా ఆ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని అంశాలు పూర్తయినా కేంద్ర కేబినెట్లోకి రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకున్నారు. ఎక్కడ కేసీఆర్కి రాని పేరు రేవంత్ రెడ్డి చేశాడు, రేవంత్ రెడ్డి పూర్తి చేశాడు అనేటువంటి పేరు వస్తుందో అనేటువంటి దాంతో అసలు క్యాబినెట్ ముందుకు రాకుండా కిషన్ రెడ్డి ఆ ప్రాజెక్టును అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే క్యాబినెట్ ముందుకు కూడా రాకుండానే కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారనేటువంటి కామెంట్ చేశారు. మెట్రోకి సంబంధించి ఈ కామెంట్స్ చేస్తే ఇక మరోవైపు మూసీ సుందరీకరణ, మూసీ పునర్జీవానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు విషయంలో కూడా బీజేపీ నాయకుల ద్వంద్వ వైఖరిని సీఎం రేవంత్ రెడ్డి ఎండగట్టారు. ఇటు ఓవైపు యమునా పునర్జీవము, లేకపోతే గంగానది పునర్జీవము, లేకపోతే సబర్మతి పునర్జీవం అంటూ బీజేపీ పాలిత రాష్ట్రాలు లేకపోతే బీజేపీ ప్రభుత్వాలు ఉన్నట్టు కాడ వారికి సంబంధించినటువంటి నదులకు సంబంధించి పునర్జీవానికి చేస్తుంటే, ఇక్కడ హైదరాబాద్ మూసీకి సంబంధించి అది కూడా కిషన్ రెడ్డికి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలోనే ఉంది. అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి పనులను అడ్డుకునేలాగా, లేకపోతే వారి ఇంట్లోకి వెళ్ళి నిద్రలు చేస్తూ ఎవరు వస్తారో మేము అడ్డుకుంటాం అంటూ కామెంట్స్ చేస్తూ ఆ ప్రాజెక్ట్ని ముందు పడకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, లేకపోతే ఎవరైతే దాంతో బాధితులు ఉన్నారో వారికి మేలు చేసేటువంటి ఉద్దేశం బీజేపీ నాయకులకు లేదు. ఎక్కడైతే మూసీకి సంబంధించి నిద్ర చేయడానికి వెళ్ళారో ఆ ఇండ్లను చూసి ఆ ఇండ్లకు ఎంత కోల్పోతే, ఆ ఇండ్ల ద్వారా ఎంత నష్టపోతే పోతున్నారో ఆ నష్టానికి ఇంకొక 2 లక్షలు 3 లక్షలు ఎక్కువ ఇచ్చైనా ప్రభుత్వం నుంచి తెప్పించి వారికి న్యాయం చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంగా, లేకపోతే కిషన్ రెడ్డి ఆయనకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి పనులు కాబట్టి ఆయనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సింది పోయి వాటిని అడ్డుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ చేశారు. ఏ ప్రాజెక్ట్ అయినా, లేకపోతే కిషన్ రెడ్డి ఇంట్లో నుంచో, లేకపోతే నా ఇంట్లో నుంచో, లేకపోతే ఎవరి ఇంట్లో నుంచో తీసుకొచ్చి ఇచ్చేటువంటిది కాదు. కానీ ప్రభుత్వం దృష్టికి ప్రభుత్వం అన్యాయం చేయకుండా ప్రభుత్వం తరఫున ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి న్యాయం చేసేందుకు ప్రతిపక్షాలు సహకరించట్లేదు. ఎంతసేపు ప్రభుత్వం ఏదైనా ఒక పథకాన్నో లేకపోతే ఒక పనినో ముందట పెట్టుకుంటే దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలి, దాన్ని ఏ విధంగా ఆపాలి అనేటువంటి సంకల్పంతో ఉన్నారు. ప్రభుత్వం పైన విమర్శలకు సంబంధించి కావచ్చు, లేకపోతే దుష్ప్రచారానికి సంబంధించి కావచ్చు, వీరందరూ కూడా చేస్తున్నారు అనేటువంటి కామెంట్స్ చేశారు. ఇంకొకటి కీలకమైనటువంటి దాంట్లో ఇద్దరు కేంద్ర మంత్రులు కూడా, ఒకరు సహాయ మంత్రి, ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆ ఇద్దరు కూడా మినిమం నాలెడ్జ్ లేకుండా మాట్లాడుతున్నారు అనేది సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ. కీలకంగా ఫోన్ ట్యాపింగ్కు సంబంధించి ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఇద్దరు అధికారులు కూడా విదేశాలకు వెళ్ళారు. వారిని దేశానికి తీసుకొచ్చేటువంటి దాంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఏది ఉండదు. నేను రాష్ట్ర ప్రభుత్వంగా వారిని దేశానికి రప్పించాలంటూ కూడా అఫీషియల్గా తాను లేఖ అనేది కూడా రాసినప్పటికీ వారిని వెనక్కి తీసుకురాలేక ఎంహెచ్ఓ సాధారణంగా ఇట్లాంటి వాటిని వెనక్కి తీసుకురావాలంటే ఎంహెచ్ఓ చేస్తూ ఉంటుంది. అట్లాంటి పనులేవి కూడా చేయకుండా కావాలని రాష్ట్ర ప్రభుత్వం పైన బురద జల్లేందుకు మాత్రమే ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ కనుసన్నల్లోనే కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఆయన పార్ట్నర్ ఈయనే. ఆయనకు రానటువంటి మంచి పేరుని ఇంకెవరికి రాకుండా ఇంకెవరికి రావద్దు అనేటువంటి తలంపుతోటే రాష్ట్రానికి సంబంధించినటువంటి కీలక ప్రాజెక్టుల్లో అడ్డుకునేలాగా కిషన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు అనేటువంటి అంశాన్ని ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో భాగంగా మాట్లాడారు. వీటికి సంబంధించి ఇవి సీరియస్ అంశాలు. ఇవి
ఇటు మెట్రో ప్రాజెక్టుకు సంబంధించి విస్తరణకు సంబంధించి ప్రభుత్వం ఏర్పడిన కొద్ది నెలల్లోనే దానికి సంబంధించి కీలక నిర్ణయం అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇక మూసీ పునర్జీవానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా దాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలనేటువంటి దాంతో ఉంది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి కూడా కిషన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరును సీఎం రేవంత్ రెడ్డి తప్పుపట్టారు. ఇప్పుడు ప్రధానిని కలిసినటువంటి సందర్భంలో కూడా ప్రధానంగా సీఎం ప్రధాని దృష్టికి తీసుకెళ్లినటువంటి 5 ప్రాజెక్టులో ఈ 2 ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. వీటితో పాటు ఈ 5 ప్రాజెక్టులను కూడా తీసుకొచ్చి ఆ క్రెడిట్ కూడా తాము రాష్ట్ర ప్రభుత్వానికి ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మేమే కావాలంటే కిషన్ రెడ్డికో బండి సంజయ్గా విద్య సాధించి తీసుకొస్తే వారికి సన్మానం చేస్తాము, గడ్డ పిండారాలు తొడుగుతామంటూ కూడా సీఎం కామెంట్ చేశారు. సో ఓవరాల్గా అయితే కిషన్ రెడ్డికి సంబంధించి ఈ కామెంట్స్ కేసీఆర్ కోసమే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పనిచేస్తున్నారనేటువంటి హాట్ కామెంట్స్ అయితే సీఎం రేవంత్ రెడ్డి చేశారు. చంద్రిక.